పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి సామాన్యుడికి షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్పై ₹3 చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయి. ఈ ప్రభావం నిత్యావసర ధరలపై పడే అవకాశం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ పెంపుపై కాకినాడలో ఉన్న తాజా పరిస్థితిపై మా ప్రతినిధి దుర్గారావు మరింత సమాచారాన్ని అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఒకేసారిగా అమాంతంగా పెరిగాయి. పెట్రోల్పై ₹3, డీజిల్పై ₹3, అలాగే సిఎన్జి గ్యాస్పై ₹2 పెంచడంతో వినియోగదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ ప్రభావం అయితే నిత్యావసర ధరలపై కూడా పడుతుందంటూ కూడా అయితే నిపుణులు చెప్తున్నారు. దీనిపై ఇప్పటికే సిపిఎం కార్యకర్తలు అయితే ధర్నాకు కూడా పిలుపునిచ్చారు. కావాలనే ప్రభుత్వం ఎన్నికల ముగియడంతో అయితే ధరలు అమాంతంగా పెరిగాయని చెప్పొచ్చు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉన్న చెప్పొచ్చు. రోజుకు ₹3 చొప్పున మరింత పెంచే అవకాశం ఉంది. మరి రేపు కూడా పెరుగుతుంది. అలాగే ఈ ధరలు అలాగా ఒక 4-5 రోజులు కూడా స్థిరంగా పెరిగి కమ్మైపై పెట్రోల్పై ₹15, డీజిల్పై ₹10 వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా అయితే నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి కొంతమంది వినియోగదారులు ఉన్నారు. వాళ్ళ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా చూస్తారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం? ఈ పెరిగిపోవడం వల్ల సామాన్య ఇబ్బంది అయిపోతుంది కదా సార్. ఎక్కువ పెరిగిపోవడం ఏమవుతుందంటే మాకు ఆటో ఛార్జీలు కూడా పెంచుకోవడానికి అవకాశం లేదండి. ఇవి ఆల్రెడీ ర్యాపిడో ఎక్కువ తిరుగుతున్నాయండి, అలాగే ఫ్రీ బస్ ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఆటోకి మాకు ఇబ్బందికరంగా అవుతుందండి. ఏదైనా పోతే మెకానిక్ ఛార్జ్ ఎక్కువ అయిపోతుంది. ఇలా రేటు పెంచుకుని బట్టి సామాన్య బతకంటే ఇబ్బందికరంగా ఉంటుందండి. దానివల్ల మా ప్రభుత్వం ఆలోచించి పెరగకుండా చూసి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. మరోవైపు మీరు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని చెప్పి మీ ఆటో ఛార్జీలు పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా? పెంచితే ఎవరు ఎక్కుతారు సార్? ఎవరు ఎక్కరండి. ఒకవేళ ఎక్కినా సరే నడిచి వెళ్ళిపోతారండి మేము పెంచుతాండి. దానివల్ల మాకు కూడా ఏదో మేము ఫ్యామిలీని పోషించుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కదండి. దానివల్ల ఆలోచించుకుని రేట్లు పెరగకుండా సామాన్యులు బతికే విధంగా, ఆటో డ్రైవర్లు బతికే విధంగా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ కారణంగా కొద్దిగా ఆటోలు ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ డీజిల్ ధర పెడితే ఇంకెలాగ ఉంటుంది? ఇంకా పెరిగితే వల్ల మా భారీగా ఇబ్బంది పడవలసి వస్తుందండి. ఆల్రెడీ బస్ స్టాండ్లో ఏంటనే ఫ్రీ బస్ ఎక్కేస్తున్నారండి. ఎవరికల్లా ఆధార్ కార్డు ఉండడం వల్ల ఫ్రీగా ఎక్కేస్తున్నారండి. దానివల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా మరీ పెరుగుతుందని అన్నారండి. అది కూడా పెరగకుండా తగ్గించే విధంగా గవర్నమెంట్ సహకరించాలని, మా ఆటోని ఆదుకోవాలని ప్రభుత్వం తరఫున వేడుకుంటున్నామండి. డైలీ ఎన్ని లీటర్ల డీజిల్ కొట్టిస్తారు మీరు? డైలీ 4 లీటర్లు అయిపోద్దండి. 4 లీటర్లు అవుతుందండి. ఇంకా తక్కువ అయితే అంటే ఎక్కితే 4 లీటర్లు లేదు 3 లీటర్లు అవుతుందండి. మా సర్వీస్ కూడా దాన్ని తగ్గట్టు రావాలి కదండి. మరి రోజుకి ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఇదో రోజుకి వస్తుంది. ఒకసారి 500 వస్తుందండి, ఒకసారి 700 వస్తుంది, ఒకసారి 800 వస్తుందండి. దాన్ని బట్టి మేము ఆయిల్ కొట్టించుకుంటామండి. ₹1000 వస్తే మినిమం లేదన్నా 3 లీటర్లు ఆయిల్ కంపల్సరీ అయిపోతుందండి. ఒకసారి అది కూడా రాదు కదండి. చెప్పలేమండి. మాకు అంతా గాల్లో దీపమండి. గాల్లో బుడగలాంటిది వ్యాపారం. ఒకవేళ ఉంటే ఉంటుంది, లేకపోతే లేకపోతుంది. చూడొచ్చు ఆటో వాళ్ళు అయితే పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా అయితే మరింత ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ పెంపు వల్ల ఇప్పటికే అరకొరగా ఉన్న ఈ ఆటో వాళ్ళ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఈ ఆటోపై కాకుండా ఇది లారీలపై, ఇతరులపై నిత్యావసర రవాణాపై కూడా మరింత భారం పెరిగే అవకాశం ఉంది. త్వరలో నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ సరుకు రవాణాలో కీలక పాత్ర పోషించేది లారీలు కావచ్చు, వ్యాన్లు కావచ్చు. ఇవన్నీ సరుకులు ఎక్కడ వేరే ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకి రవాణా చేస్తారు. కాబట్టి ఈ పెట్రోల్, ఈ డీజిల్ ధరల పెరగడంతో సరుకు రవాణా వ్యవస్థపై మరింత పెరిగి అది భారం నిత్యావసర ధరలపై కూడా పెరిగే అవకాశం ఉందని కూడా అయితే నిపుణులు చెప్తున్నారు. ఇది పెట్రోల్ డీజిల్ పరపై కాకినాడలో తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HNTV, కాకినాడ.